వచ్చావా బావా? కొంచెం ముందు రావాల్సింది. పాపం అత్తయ్య నీ మీదున్న కోపాన్నంతా ప్రమీల మీద చూపించింది. నువ్వేదో తనని స్ట్రాంగ్ ఉమెన్లా తీర్చిదిద్ది మోటివేషన్ ఇచ్చి మరీ పంపించావు. కానీ 2 రోజులు ముచ్చటే అయింది బావా. అందుకే ఎలా ఉన్న వాళ్ళని అలాగే ఉండనివ్వాలి. నీళ్ళల్లో ఉన్న చేపను తీసి ఒడ్డున పడేశామనుకో, ఏమవుతుంది? గిల్ల గిల్ల కొట్టుకొని చస్తుంది. పాపం ప్రమీల పరిస్థితి కూడా అంతే. నీ ప్రయత్నంలో తప్పులేదులే బావా. కానీ ఇక మీదట అత్తయ్య గారు నీ మాట నగ్గనివ్వరేమో. కాదు కూడదు అని నువ్వు మార్పు కోసం ప్రయత్నించినా, నువ్వు బిజినెస్ని విడగొట్టినట్టు తను ఏకంగా కుటుంబాన్ని విడదీయచ్చు బావా. బావా, ఈ ఫ్యామిలీ నీ ప్రాణం కదా, జాగ్రత్తగా చూసుకో. అంతవరకు రానివ్వద్దు బావా. మనం బావగారికి చెప్పేంత వాళ్ళమా బ్రో? బావగారికి అన్నీ తెలుసు. పాపం ప్రమీల అక్క చాలా బాధపడుతుంది. వెళ్ళి ఓదార్చండి బావగారు.